ఈ వీడియోలో మనం టాలీ ఈఆర్పి 9లో రిసిప్ట్ వోచర్స్ ఏ విధంగా ఎంటర్ చేయాలి అనేది చూస్తాం. మరి ఇక్కడ రిసిప్ట్ వోచర్స్ అనగానే మనకి రావాల్సిన అమౌంట్, అంటే మనకి వేరే వాళ్ళు పే చేసినప్పుడు మనం ఆ యొక్క ఎంట్రీస్ని రిసిప్ట్ వోచర్స్ కింద మెయింటైన్ చేయడం జరుగుతుంది. మనం వేరే వాళ్ళకి పే చేస్తే పేమెంట్ వోచర్స్. ఇక్కడ ఆఫ్ కోర్స్ కొన్నిసార్లు సేల్స్ వోచర్స్ కింద కూడా మెయింటైన్ చేస్తారు. బట్ ఇక్కడ మనం రిసిప్ట్ వోచర్స్ కింద మనం దీన్ని మెయింటైన్ చేయబోతున్నాం. మరి ఈ యొక్క ఎగ్జాంపుల్ చూసినట్లయితే మీకు ఇక్కడ ట్రాన్సాక్షన్స్ 4 ట్రాన్సాక్షన్స్ ఉన్నాయి. అంటే మీకు రావాల్సిన డిఫరెంట్ అమౌంట్స్ డిఫరెంట్ మెంబర్స్ దగ్గర నుంచి, డిఫరెంట్ కంపెనీస్ దగ్గర నుంచి రావడం జరుగుతుంది. మరి వీటిని ఏ విధంగా రిసిప్ట్ వోచర్లో ఎంటర్ చేయాలో చూద్దాం. మరి ఇక్కడ అకౌంటింగ్ వోచర్స్, మరి బై డిఫాల్ట్ పేమెంట్ అని వస్తుంది. మీరు F6 కీబోర్డ్లో F6 కానీ ఇక్కడ రిసిప్ట్ అని కానీ ఇస్తే ఇక్కడ రిసిప్ట్ మోడ్కి మారడం జరుగుతుంది. మరి ఇక్కడ ఫస్ట్ మీ యొక్క ఎంట్రీ చూసినట్లయితే సోల్డ్ ఓల్డ్ న్యూస్ పేపర్స్ ఆన్ ద డేట్ 1st March 245 రూపీస్కి మనం పాత న్యూస్ పేపర్ని సేల్ చేస్తున్నాం. మరి ఇది ఇన్కమ్, డైరెక్ట్ ఇన్కమ్ కాదు. అంటే మనం ఏదన్నా గూడ్స్ వాటిని సేల్ చేస్తే వచ్చింది కాదు, ఇది ఇండైరెక్ట్గా వచ్చింది. కాబట్టి దీనికి మనం ఏం చేయాలి, ఒక లెడ్జర్ని క్రియేట్ చేసుకుంటాం. ఇక్కడ Alt+C ఒక లెడ్జర్ క్రియేట్ చేస్తున్నాం. సెండ్రీ ఇన్కమ్. సో ఇది ఇండైరెక్ట్ ఇన్కమ్ కిందకి వస్తుంది. ఓకే, ఇప్పుడు ఇది అమౌంట్ ఎంత, 245 రూపీస్. అండ్ పేమెంట్ ఎలా వచ్చింది మనకి, క్యాష్. సో ఇక్కడ నేరేషన్ కావాల్సి ఉంటే సోల్డ్ ఓల్డ్ న్యూస్ పేపర్స్. ఓకే, యాక్సెప్ట్ చేసాం. తర్వాత నెక్స్ట్ ఎంట్రీ చూసినట్లయితే రిసీవ్డ్ ఫ్రమ్ భీమ్ లిమిటెడ్ టోటల్ అమౌంట్ డ్యూ బై క్యాష్ ఆన్ 3rd May 1% క్యాష్ డిస్కౌంట్ కూడా ఇవ్వడం జరిగింది. మరి ఇప్పుడు భీమ్ లిమిటెడ్ నుంచి మనకి టోటల్ అమౌంట్ అన్ని డ్యూస్ ఏవైతే ఉన్నాయో అవి వచ్చేస్తాయి. అగైనెస్ట్ రెఫరెన్స్, ఇక్కడ బిల్ రెఫరెన్స్ తీసుకోవాలి. మరి అగైనెస్ట్ రెఫరెన్స్, సో ఫస్ట్ బిల్ నెంబర్ 9 ఉంది, దాన్ని తీసుకోండి. తర్వాత నెక్స్ట్ అగైనెస్ట్ రెఫరెన్స్ ఆన్ అకౌంట్ ఉంది, ఇది తీసుకోండి. లాస్ట్లో ఎండ్ ఆఫ్ ద లిస్ట్. సో ఇదేంటిది, బై క్యాష్. ఓకే, ఇక్కడ మీరు డేట్లు ఎప్పటికప్పుడు చేంజ్ చేసుకోవచ్చు. నేను చేంజ్ చేయటం లేదు డేట్లో, మీకు కావాల్సిన డేట్లు మీరు మార్చుకోవచ్చు. ఓకే, F2 యూజ్ చేసి. ఓకే, ఎనీవే బై క్యాష్. మరి ఇప్పుడు క్యాష్ ఎంత వచ్చింది, 1% డిస్కౌంట్ వచ్చింది దానికి. సో 40,000లో 1% డిస్కౌంట్ అంటే మీకు 400 రూపీస్ వస్తుంది. అంటే 39,600 మీరు రిసీవ్ చేసుకున్నారు.
మరి ఇప్పుడు ఇది డిస్కౌంట్ రిసీవ్డ్లోకి వెళ్ళదు, డిస్కౌంట్ అలౌడ్ అనే దాన్ని మనం ఇప్పుడు కొత్తగా క్రియేట్ చేయాలి. ఆల్ట్ సి. సో డిస్కౌంట్ అలౌడ్. సో ఇది ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ కిందకి వెళ్తుంది. యాక్సెప్ట్. సో 400 ఇక్కడ వచ్చేసింది. ఫైనల్గా చూడండి, బ్యాలెన్స్ కరెక్ట్గా సరిపోయింది. యాక్సెప్ట్. నెక్స్ట్ చూసినట్లయితే మనకి రిజిస్టర్ లిమిటెడ్ పెయిడ్ 38,800 ఇన్ ఫుల్ సెటిల్మెంట్. మరి ఫుల్ సెటిల్మెంట్ కింద మనకి 38,800 పే చేశారు. మరి రిజిస్టర్ లిమిటెడ్ అగైనెస్ట్ రెఫరెన్స్ మరి రెండు రెఫరెన్స్లు ఫుల్ పేమెంట్ కాబట్టి ఫుల్ సెటిల్మెంట్ కాబట్టి రెండు కూడా తీసుకుంటున్నాం. ఎండ్ ఆఫ్ ద లిస్ట్. ఓకే, పెయిడ్ సో క్యాష్ అనమాట. మరి ఇక్కడ పేమెంట్ ఎంత చేస్తుంది? 38,800. మరి మొత్తం ఎంత ఉంది? 40,000 ఉంది. మరి ఇక్కడ 38,800 ఇక్కడ ఇవ్వాలి. అంటే 1,200 ఇంకా మనకి దేంట్లోకి వెళ్తుంది? డిస్కౌంట్ అలౌడ్ కిందకి వెళ్తుంది. సో దట్స్ ఆల్. నెక్స్ట్ అర్జున్ లిమిటెడ్ పెయిడ్ 29,000 ఫుల్ సెటిల్మెంట్ అగైనెస్ట్ పర్టికులర్ బిల్ నెంబర్ ఇవ్వడం జరిగింది. బై చెక్, హెచ్డిఎఫ్సి చెక్ ద్వారా ఇవ్వడం జరిగింది. దాన్ని మనం మన యూటీఐ బ్యాంక్లో డిపాజిట్ చేసాం. సో అర్జున్ లిమిటెడ్ అగైనెస్ట్ రెఫరెన్స్ బిల్ నెంబర్ ఏంటి? 129. సో 129 ఎండ్ ఆఫ్ ద లిస్ట్. మరి ఇక్కడ దేంట్లో డిపాజిట్ చేస్తున్నాం? ఇది ఆ చెక్ని యూటీఐ బ్యాంక్లో, కాబట్టి యూటీఐ తీసుకోవాలి. మరి ఎంత ఇచ్చారు? 29,000 ఇవ్వడం జరిగింది. మరి చెక్ ఆర్ డిడి డీటెయిల్స్ ఇక్కడ మనం మెయింటైన్ చేయాలి. బ్యాంక్ హెచ్డిఎఫ్సి. ఓకే, మరి ఇప్పుడు బ్యాలెన్స్ ఇంకా మనకి 1000 ఉంది. మరి దీన్ని ఏం చేస్తాం? ఫుల్ సెటిల్మెంట్ కదా అది, ఆ బిల్ మీద మరి డిస్కౌంట్ అలౌడ్ కింద దీన్ని 1000 రూపీస్ ఇచ్చేస్తాం. సో ఈ విధంగా మనం ఈ యొక్క రిసిప్ట్ ఎంట్రీస్ అనేటివి చేయొచ్చండి.